హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈరోజు మనం కెనాన్ కంపెనీ వారి R5 కెమెరా దీని మెన్యూ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. దీని ఆప్షన్స్, మెన్యూ సెట్టింగ్స్ మొత్తం మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. కెమెరా. సో ఫస్ట్ మెన్యూలో ఫస్ట్ ట్యాబ్లో మీరు ఇక్కడ చూస్తే కనుక ఆటో ఫోకస్, తర్వాత వచ్చేసరికి ట్యాబ్ 1, ట్యాబ్ 2, ట్యాబ్ 3, అదేవిధంగా ఒక్కొక్క ట్యాబ్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ ఉందండి. బట్ దిస్ ఈజ్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ విత్ ది కెమెరా సెట్టింగ్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే కనుక ఇమేజ్ క్వాలిటీలో మీరు సెట్ చేస్తే కనుక యూ కెన్ సీ హియర్ ఇక్కడ మీకు లార్జ్ ప్లస్ సి రా ప్లస్ సి రా. సో ఇక్కడ మీరు ఏంటి అంటేనండి దీంట్లోని అడ్వాంటేజ్, లార్జ్లో అనేది మీరు ఓకే చేస్తే కనుక లార్జ్ ప్లస్ రా అంటే రెండు ఫైళ్ళు కూడా ఏంటంటే ఆటోలో రికార్డ్ అవుతుంటుంది. ఒకటి రాలో అయితే కనుక ఒకటి లార్జ్ ఫైల్ అనేది రికార్డ్ అవుతుంటుంది. సో దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ అనేది యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో దాట్స్ ఈజీగా చెప్పడానికి ఉంటుంది. బట్ ఈవెన్ దో ఇంకా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో రా ఫార్మేట్ అనేది మీకు డైరెక్ట్గా ఒక రా ఫార్మేట్ అనేది రికార్డ్ అవుతుంది, ఒకటి జేపీజీలో రికార్డ్ అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ రా ప్లస్ సీరా ఇక్కడ చెక్ చేస్తుంటే కనుక చూస్తున్నారా సార్, సి రా ప్లస్ లార్జ్. సో సి రా మీన్స్ ఇక్కడ సి రా వచ్చేసరికి ఏంటంటే మీకు రా కంప్రెస్ వర్షన్ అండి. సో రా తర్వాత వచ్చేసరికి ఒక న్యూ లేటెస్ట్ వర్షన్ వచ్చింది సి రా. సో ఇది కూడా ఏంటంటే ఈజీగా మీకు లైక్ కంప్రెస్డ్ అనేది ఈజీగా చేసుకుంటుంది ఫైల్ అనేది మీకు. సో దిస్ వన్ ట్యాబ్, సెకండ్ ట్యాబ్లోకి వెళ్తే కనుక ఐఎస్ఓ సెట్టింగ్స్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. 800 ఐఎస్ఓ స్పీడ్ రేంజ్ మీకు ఎంత అయితే కావాలో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 100 to 50, 1200 ఆర్ H1 ఆర్ H2 ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, 51,000 ఆర్ H. సో 100 నుంచి మీరు 51,200ని ఇంకా బూస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 102400 అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో దస్ వన్. సేమ్ విషయం ఇక్కడ ఆటో రేంజ్. ఓకే, మినిమం షటర్ స్పీడ్లో ఎంత, మినిమం షటర్ స్పీడ్ ఆర్ ఆటో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అండి. ఆటో అండ్ మాన్యువల్. సో ఆటోలో ఎంత అయితే ఉండాలి షటర్ స్పీడ్, అదేవిధంగా ఏంటంటే లైక్ మాన్యువల్లో మీరు షటర్ స్పీడ్ ఏమైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఇక్కడ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ వన్ వైట్ బ్యాలెన్స్లోకి వెళ్తే కనుక యాజ్ యూజువల్ మీకు తెలుసు కలర్ టెంపరేచర్స్ అన్నీ ఇక్కడ మీకు ఉంటాయి. వైట్ బ్యాలెన్స్, టంగ్స్టన్, ఫ్లోరిసెంట్, క్లౌడీ, డే లైట్, అదేవిధంగా కెల్విన్. ఇది ఎంతో రిక్వైర్మెంట్ అండి ఫోటోగ్రఫీ ఎవరైతే చేస్తున్నారో కలర్ టెంపరేచర్స్ అనేది వాళ్ళకి నీడ్ అండ్ ఫుల్ ఉంటుంది. సో డెఫినెట్లీ దీన్ని డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళు చెక్ చేద్దాం అనుకుంటారు కెల్విన్. సో దిస్ ఇస్ టాప్ అండ్ కస్టమ్ వైట్ బ్యాలెన్స్. దిస్ ఇస్ ఆల్ యూజువల్. బట్ ఎస్, ఏమైతే మీకు ముఖ్యంగా చెప్పాలో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఇస్ ఆల్ యూజువల్, అన్ని కెమెరాల్లో ఉండే ఫీచర్సే. బట్ దీంట్లో ఏమైతే అడిషనల్ ఉందో అది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. గో టు ద పిక్చర్ స్టైల్స్. సో పిక్చర్ స్టైల్ వచ్చేసరికి ఆటో, స్టాండర్డ్, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, ఫైన్ డీటెయిల్స్, న్యూట్రల్, ఫెయిత్ఫుల్, మోనోక్రోమ్, ఇన్ని ఉన్నాయి మీరు చెక్ చేయొచ్చు. సో దీంట్లోని ఈ ఒక పిక్చర్ స్టైల్స్ అనేది అడ్వాన్స్ అండి. ఓకే, ఫైన్ డీటెయిల్స్, మోనోక్రోమ్, ఫెయిత్ఫుల్, దీస్ ఆల్ థింగ్స్. నా ఐఎమ్ సెట్టింగ్ సేమ్ ఆటో. క్లారిటీ అనేది ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఏంటంటే ఏ విధంగా అయితే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని ఇంకా కొంచెం క్లియర్గా, ఇంకా కొంచెం లైక్ షార్ప్గా మీరు పెంచుకోవాలి అనుకుంటే కనుక దాన్ని ఇక్కడ నుంచి మీరు 1, 2, 3, 4 లెవెల్స్ వరకు మీరు ఇక్కడ పెంచుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అండ్ దెన్ సెట్ ఓకే. ఫోర్త్ ట్యాబ్ లాంగ్ ఎక్స్పోజర్ నాయిస్ రిడక్షన్, దీన్ని డిజేబుల్ ఆర్
enable. Long exposure, long exposure. Long exposure noise reduction means like స్లో షటర్ స్పీడ్లో ఇవన్నీ ఏంటంటే లాంగ్ ఎక్స్పోజర్ మీరు తీసుకుంటే కనుక సో నాయిస్ రిడక్షన్ అనేది మీరు ఇక్కడ చేసుకోవడానికి దీన్ని ఎనేబుల్ అనేది చేసుకుంటే అటువంటి షాట్స్ తీసుకున్నప్పుడు మీరు దాంట్లో గ్రెయిన్స్ అనేది తక్కువ చూడగలరు. మల్టీ ఎక్స్పోజర్ దీంట్లోని మీరు మల్టీ ఎక్స్పోజర్ మీన్ ఒకే ఇమేజ్లో లైక్ ఫర్ 10 ఇమేజెస్ డిఫరెంట్ ఇమేజెస్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు నంబర్ ఆఫ్ ఎక్స్పోజర్స్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ కలిపి ఒకే ఒక ఫోటోగ్రాఫ్లో దాని తాలూకా ఒక షాడోస్ అనేది మీరు ఏంటంటే అదే ఒక సేమ్ ఇమేజ్లో మీరు ఇక్కడ చెక్ చేయగలరు. సో దట్ ఈస్ కాల్డ్ ఏ మల్టీ ఎక్స్పోజర్ ఫోటోగ్రాఫ్. అండ్ నౌ electronic first cutter and mechanical. Exposure simulation. Enable and disable. Shooting info. And these are all the autofocus point menu only. You can check one by one. Eye detection, subject detection. Subject detection lo vachesariki people, animal and no priority. As per your requirement you can select here. Same thing, eye detection disable or enable. Continuous autofocus disable or enable. Touch and డ్రాగ్ ఆటోఫోకస్ సెట్టింగ్. టచ్ అండ్ డ్రాగ్ ఆటోఫోకస్ సెట్టింగ్ మీన్స్ ఇక్కడ మీరు డిజేబుల్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ ఎనేబుల్ ఇట్. సో ఇక్కడ పొజిషన్ మెథడ్ రిలేటివ్లీ యాక్టివ్ టచ్ ఏరియా రైట్ ఆర్ లెఫ్ట్. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం వ్యూ ఫైండర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చెక్ చేస్తున్నాం అనుకోండి. సో వ్యూ ఫైండర్లో ఒక ఆటోఫోకస్ పాయింట్ రౌండ్గా ఒక ఆటోఫోకస్ బాల్ కనిపిస్తుంది. సో ఆ టైంలో మనకి ఈ ఏరియా అంతా టచ్ ప్యాడ్ కింద యూజ్ అవుతుందండి. సో మీరు పాసిబుల్ అయితే కనుక ఇక్కడ ఒకవేళ మీరు చూపించడానికి పాసిబిలిటీ ఉంటే ఒక చిన్న బాల్ అనేది మీకు మూవ్ అవుతుంది కనిపిస్తుందండి. పాసిబుల్ చిన్న బాల్ అనేది మూవ్ అవుతుందండి. ఓకే, సేమ్ అదే విధంగా మాన్యువల్ ఫోకస్ పీకింగ్ అండి. ఆటో ఫోకస్ సెకండ్ ట్యాబ్లోకి మనం వెళ్తే కనుక మాన్యువల్ ఫోకస్ పీకింగ్ సెట్టింగ్. సో మాన్యువల్ ఫోకస్ పీకింగ్ సెట్టింగ్లో వచ్చేసరికి వీ కెన్ చూస్ ద కలర్స్ యాజ్ పర్ ది కలర్. స్క్రీన్లో వచ్చేసరికి ఏంటంటే అది పర్టికులర్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. సో జస్ట్ ఆన్ హియర్ అండ్ ద లెవెల్ యూ కెన్ మేనేజ్ హియర్ లో అండ్ హై. సో నౌ ఐఎమ్ చూసింగ్ బ్లూ అండ్ నౌ ఆటో ఫోకస్ నుంచి మాన్యువల్ ఫోకస్కి వచ్చిన తర్వాత యూ కెన్ చేంజ్ సమ్ వాట్ డిఫరెన్స్ కలర్. ఇక్కడ ఏదైనా హైలైట్ అవుతున్నట్టు కనిపిస్తుందండి డిఫరెంట్ ఎల్లో బ్లూ కలర్లో. సో దాట్స్ మీన్ మీరు ఆ ఏరియా ఒక పర్టికులర్ ఏరియాని మీరు మాన్యువల్లీ ఫోకస్ చేస్తున్నారు అంటే కనుక ఆ మాన్యువల్ ఫోకస్ అవుతున్న ఏరియా ఎంత రేంజ్లో మీకు ఆటో ఫోకస్ అనేది చేయగలుగుతుంది. అంటే ఇంతకుముందు ఏంటంటే ఫోకస్ అవుతున్న ఏరియా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేది కాదు. బట్ నా ఈ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏ మాత్రం ఏరియా అనేది ఫోకస్లోకి వస్తుంది, ఎంత పిక్చర్ అనేది ఏరియా మీకు ఫోకస్లోకి వస్తుంది అనేది ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఈ ఒక కలర్ త్రూగా మనకి ఇక్కడ వస్తుంది. సో దట్ యూ కెన్ చేంజ్ ద కలర్స్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. నౌ ఐఎమ్ చేంజింగ్ అనదర్ కలర్, ఐఎమ్ గోయింగ్ టు రెడ్. నౌ అగైన్ see this much area I'm getting focused. Clear sir? Right. So changing. Now we coming to the focus guide and we'll on it. ఫోకస్ గైడ్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మెథడ్ అండి, బట్ దీంట్లో కొంచెం చేంజ్ ఉంటుంది. ఫోకస్ గైడ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఈ ఏరియా చూస్తున్నారా, ఇక్కడ 3 లెవెల్స్ చూస్తున్నారా, కనిపిస్తుందా 3 లెవెల్స్. సో ఈ 3 లెవెల్స్ ఇంతకు ముందు జనరలీగా మనం ఎంత ఏరియా అనేది ఫోకస్ అయ్యింది, ఏ ఏరియా ఫోకస్ అయ్యింది పర్టికులర్ ఎగ్జాంపుల్ ఒకసారి
ఇప్పుడు ఈ ఒక సబ్జెక్ట్ నేను మాన్యువల్ ఫోకస్లో నేను ఫోకస్ చేయాలి. ఓకే, సో మాన్యువల్ ఫోకస్లో ఫోకస్ చేయాలి అంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు నాకు వచ్చేది కాదు, అంటే ఆ ఏరియా ఫోకస్ అయిందా లేదా. సో నా ఈజీలీ వీ కెన్ హ్యావ్ ఏ magnification and information about the autofocus. Got it? Right. This is not so much required. Okay, finish. And now this is one of the servo autofocus menu tab andi. So servo autofocus menu tab means versatility multi-purpose setting. Versatility multi-purpose setting means రన్నింగ్ సబ్జెక్ట్స్లో మనం ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అనేది చెక్ చేయవచ్చు. లైక్ ఫాస్ట్ మూవింగ్ యాక్షన్ సబ్జెక్ట్స్, లో ఫ్రీక్వెన్సీ, లో స్లో సబ్జెక్ట్, లో షటర్. సో ఇవన్నీ ఏంటంటే అదే పరిధిలో యాక్షన్ సబ్జెక్ట్ కిందే వస్తాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అండ్ కేస్ 4. సో ఈ ఒక సబ్జెక్ట్లో మీరు చూస్తే కనుక హియర్ వీ హ్యావింగ్ ట్రాకింగ్ సెన్సిటివిటీ అండ్ లాక్ ఆన్ రెస్పాన్స్. రైట్, lock on and response. Example, ట్రాకింగ్ సెన్సిటివిటీ. ఇప్పుడు జనరల్గా you can check here. Okay, మూవ్ చేయండి మెల్లగా. ఓకే, ఇదే మూమెంట్ సబ్జెక్ట్ని ఈవెన్ ఇప్పుడు జస్ట్ ఐఎమ్ చేంజింగ్ ట్రాకింగ్ సెన్సిటివిటీ మీన్స్ రెస్పాన్స్లో ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు లాక్ ఆన్. వెయిట్. ఓకే, ఒకసారి ఒక నిమిషం ఉంచండి అక్కడ ఫోకస్లో. ఇక్కడ డిఫరెన్స్ ఒకసారి చెక్ చేయండి. లాక్ ఆన్ మీన్స్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లోని ఏఐ సర్వేలో పెడదాం ఫస్ట్. ఓకే, షిఫ్ట్ అవుతుంది. రైట్, ఓకే. సో దిస్ ఈస్ ద టెక్నాలజీ అండి. ఎగ్జాక్ట్లీ. సో సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఈవెన్ మీరు కంటిన్యూ ఫోకస్లో ఉన్నప్పటికీ ఏదైనా అనుకోకుండా ఏదైనా సబ్జెక్ట్ అనేది ట్రావెల్ చేస్తే కనుక కెమెరా ముందు నుంచి ఈవెన్ దో ఆ ఒక సబ్జెక్ట్కి మ్యాక్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సేమ్ అదేవిధంగా మూవీ రికార్డింగ్ క్వాలిటీ ఇక్కడ మీరు చెక్ చేసినట్టుగా అయితే కనుక మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 4K. 2 options are there, all eye, IPB and IPB light. 3 things. Okay nandi. 8K UHD, 4K DCI, 4K UHD, full HD, all eye, IPB and IPB light. Okay sir. Perception quantization, and this is Canon log, so you can check Canon log 1, Canon log 3. That's it. Canon log వచ్చేసరికి 4K కి. అంటే ఇప్పుడు ఏంటంటే 4K మీరు Canon log యూజ్ చేస్తున్నప్పుడు మీరు Canon log అనేది అప్లై చేస్తే కనుక దాంట్లో మీరు కలర్ BTUs అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఒక పర్టికులర్ కలర్ రేంజ్ అనేది మీకు ఇక్కడ ఏంటంటే ఎక్కువ చేసుకోవచ్చు. లైక్ డైనమిక్ రేంజ్, అదేవిధంగా మనం ఏంటంటే దాని తాలూకా ఉన్న కలర్ ఇంటెన్సిటీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాన్యువల్గా కరెక్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది Canon log. ఓకే, బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూశారు కాబట్టి మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా కొత్త వీడియోస్ కొత్త విషయాల గురించి ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించి ఏదైనా కానీ మీకు కావాలనుకుంటే మనకి కింద కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియజేయండి. మేము ఇంకా అప్డేట్గా ఇంకా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మీ డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేయాలన్నా కానీ దానికోసం నెక్స్ట్ వీడియో దాని గురించి వివరించి మీకు అప్లోడ్ చేస్తాము. అలా ఫోటోగ్రఫీకి సంబంధించిన కొత్త కెమెరాలు, అలాగే కొత్త యాక్సరీస్, లైట్లు, ఫ్లాష్లు, ఇంకా డివైస్, ఎలక్ట్రానిక్స్ డివైసు, వైఫై డివైసు, స్టాండ్లు, ట్రైపాడ్లు, ఇలా అన్నిటి గురించి ప్లస్ అన్బాక్సింగ్ కూడా చేస్తాము. ఏదైనా ఐటెం గురించి ఏదైనా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం సహకరిస్తానికి మా అన్ని వేళ ట్రై చేస్తాము. అలాగే సాయికృష్ణ డిజిటల్ వారు కూడా మనకు కూడా సహకరిస్తున్నారు. మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చామని చెప్తే ఇక్కడ మన కోసం స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేద్దాం. మీరు వాళ్ళ ప్రైసింగ్ కనుక్కున్నాక ఇలాగ యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి వచ్చామని చెప్పండి. వాళ్ళు ఎడిషనల్ డిస్కౌంట్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు మనకి ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.